మానేసి ఎప్పుడో టిక్లీలు పెట్టారు. టిక్లియో చిక్లియో ఏదో అంటారు, నాకు తెలియదు కానీ మత్తపాటి పెడతారు పీకుతారు. అమ్మవారికి మాత్రం ఫోటో నిండా బొట్లే. అసలు ఫోటో తెలియదు, దాన్ని చూడగానే భక్తిభావం కలగదు, ఏం కలుగుతుందో తెలియదు, అయోమయం. పైగా ఈ ఫోటో కాశీ నుంచి తెచ్చావు, నువ్వు కాకినాడ నుంచి తెచ్చినా ఒకటే. మనకి ఎంతసేపు ఆధ్యాత్మికత ఎక్కడి నుంచి తెచ్చావు, ఎవరిచ్చారు, ఇది ముఖ్యం. మనం అక్కడ కూర్చున్నావా, ధ్యానం చేసావా, అసలు అమ్మవారిని చూసావా, లేదండి మనం చూడం. అసలు ఆ పాదాలను చూసావా? మరాళి మందగమన మహాలావణ్య సేవతికి, అమ్మవారిలో ఉండే మహాలావణ్యం ఏమిటో నువ్వు చూసావా? నిండా బొట్లెట్టావు, దండలేసావు, దాన్ని పాడు చేసావు. అది విగ్రహమైనా ఫోటో అయినా తడుగుడ్డతో తోడవడం, పొడుగుడ్డతో తోడవడం, అంతే, ఇంకేం లేదు. అన్ని అందులో ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, అలంకారాలు. నువ్వేం పెట్టక్కల, అక్కడ కూర్చో, ఓ దండం పెట్టు, వీలైతే నోరు మూసి కూర్చో. అది ఒక్కటే మనకి చేత కాదు, అన్ని పెడతాం, మనస్సు పెట్టవా. ఆల్ ఇండియా గాడ్స్ కాన్ఫరెన్స్ లాగా 36 విగ్రహాలు చోట పెట్టి అక్కడ వదిలేసి మనం తలపేసేస్తాం. మీరు మాట్లాడుకోండి, మేము సినిమాకి వెళ్ళొస్తాం.